హాయ్, వెల్కమ్ టు వాసవి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చి 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మొత్తం వీడియోలో నేను చెప్తాను. అలానే సాగర్ హైవేకి నియర్ బై లొకేషన్స్లో మీరు ఓపెన్ ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ చెక్ చేస్తుంటే మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చి G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. మొత్తం టోటల్ 3 BHK ఉంటుంది. గ్రౌండ్ 1 BHK ఉంటుంది. పైన మనకి 2 BHK కన్స్ట్రక్షన్ చేశారు. ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, అలానే ఒక 1-2 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. మన కృష్ణ వాటర్ అవైలబుల్ ఉంది, అలానే బోర్ కూడా అవైలబుల్ ఉందండి ఈ హౌస్కి. చూడొచ్చు, పార్కింగ్లో మొత్తం మనకి టైల్స్ ఇచ్చారు, వాల్స్కి కూడా మంచి ప్రీమియం లుక్ కోసం. వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ డోర్స్ వుడ్ వర్క్ కంప్లీట్ పెండింగ్ ఉంది. ఒక 10 to 15 డేస్లో మనకి వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది. రెడీ టు మూవ్ హౌస్ అండి. చూడొచ్చు, ఫాల్ సీలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తుంది టీవీ యూనిట్ అండి. హాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK కన్స్ట్రక్షన్ చేశారు. ఇది టోటల్ 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ ఒక డైమెన్షన్ చూసుకుంటే 25x36 అండి. మంచి డైమెన్షన్ అండి. ఇది బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ఉంటుంది కదా, ఇది సింగిల్ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ అండి. మన కామన్ వాష్రూమ్ హాల్లో ఇచ్చారు. ఇది వాష్రూమ్ అండి. ఈ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చూడొచ్చు, కిచెన్ కూడా చాలా విశాలంగా ఉంది. ఇది ఎంట్రన్స్ నార్త్ ఈస్ట్ డోర్ ఇచ్చారండి. 1 BHKకి ఎంట్రన్స్. ఈస్ట్ సైడ్ కిచెన్లో డైరెక్ట్ ఎంట్రన్స్ ఉంది. అలానే బెడ్రూమ్ హాల్లో కూడా మనకి ఎంట్రన్స్ ఉందండి. ఈస్ట్ ఎంట్రన్స్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఓపెన్ కిచెన్ చూడొచ్చు, కిచెన్ కూడా చాలా పెద్దగా ఉందండి. కిచెన్ పక్కన చిన్న యూటిలిటీ ప్లేస్ లాగా ఇచ్చారు, అది పూజా రూమ్కి యూజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు, పార్కింగ్ ప్లేస్ అండి. ఇది పార్కింగ్ కూడా ఒక పెద్ద కార్ పార్క్ చేసుకోవచ్చు, అలానే 1-2 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వాషింగ్ మిషన్ అలా పెట్టుకోవచ్చు అండి. స్టెప్స్ కింద కొంచెం ప్లేస్ ఉంది. ఓనర్ దీని ప్రైస్ వచ్చి 82 lakhs చెప్తున్నారండి. ప్రైస్ తగ్గుతుంది. మనకి ఫ్రంట్ 30 feet రోడ్డు ఉంటుంది. ఎనీ బ్యాంక్ నుంచి 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఈ హౌస్ ఒక లొకేషన్ చూసుకుంటే మనకి తుర్కంజల్ విలేజ్, తుర్కంజల్ మున్సిపాలిటీ కింద వస్తుందండి ఈ హౌస్. తుర్కంజల్ టు నాదర్గల్ వెళ్ళే 60 feet రోడ్కి ఒక 3 to 4 houses తర్వాతే ఉంటుంది మన హౌస్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా తుర్కంజల్లో, దానికి ఒక 3 to 4 houses పక్కనే ఉంటుంది మన హౌస్. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK అండి. ఇది పూజా రూమ్ అండి. సపరేట్గా ఇచ్చారు పూజా రూమ్ కూడా. పూజా రూమ్లో కూడా మొత్తం వాల్స్కి టైల్స్ ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంది. కిచెన్ పక్కన మనకు చిన్న ప్లేస్ ఉంది, డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది కామన్ వాష్రూమ్ మనం చూస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, బెడ్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఈ బెడ్రూమ్కి 2 windows ఇచ్చారండి. అలానే బెడ్రూమ్కి కామన్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చి 82 lakhs చెప్తున్నారండి. ప్రైస్ తగ్గుతుంది. వ్యవసాయ లొకేషన్ చూసుకుంటే తుర్కంజల్ విలేజ్, తుర్కంజల్ మున్సిపాలిటీ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉంది. ఈ హౌస్ మనకు ఎల్బీ నగర్ మెట్రో కేవలం ఒక 8 to 9 kilometer డిస్టెన్స్లోనే ఉంటుందండి. అలానే సాగర్ హైవే 1 to 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అలానే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గల్ కూడా ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. అలానే 1 kilometer డిస్టెన్స్లో మనకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అలానే 4 to 5 kilometer డిస్టెన్స్లో మనం TCS ఆదిబట్ల కూడా వెళ్ళొచ్చండి. అలానే ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు కూడా ఒక 2.5 to 3 kilometer డిస్టెన్స్లో వెళ్ళొచ్చండి. ఈ ప్రాపర్టీ సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.